Hi all, welcome back to our YouTube channel Hype Trends TV. We are learning tenses. Today we are going to learn a new tense, that is present perfect continuous tense. So ఈ టెన్స్ నేర్చుకునే ముందు ఇది మనం ఎప్పుడు ఏ సందర్భంలో ఉపయోగిస్తామో ముందుగా మనం నేర్చుకుందాం. సో గతంలో మనం ఏదైనా ఒక సందర్భంలో ఏదైనా ఒక పనిని స్టార్ట్ చేసి ఇప్పటికీ ఆ పనిని చేస్తూ ఉంటే మనం ఈ టెన్స్ని ఉపయోగిస్తాము. సో ముందుగా దీని స్ట్రక్చర్ని గమనించినట్లయితే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇన్ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇది చూడడానికి పెద్ద స్ట్రక్చర్లా కనిపిస్తుంది కానీ చాలా ఈజీగా మనం నేర్చుకోవచ్చు. సో సబ్జెక్టు హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇన్ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్. దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ tense. So let us observe some examples in this tense. So first of all, let us discuss where we have to use have and where we have to use has. For the subjects I, we, you and they, we have to use have. And also for the subjects he, she, it, we have to use has. సబ్జెక్ట్స్ ఐ వి యూ దే అయినప్పుడు హ్యావ్ వాడతాము, సబ్జెక్ట్స్ హీ షీ ఇట్ అయినప్పుడు మనం హ్యాజ్ వాడతాము. సో మనం ఒక ఎగ్జాంపుల్ని గమనిద్దాం. ఐ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ ది exams for the last 1 week. I have been preparing for the exams for the last 1 week. నేను గత 1 వీక్ నుంచి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నాను. యాక్చువల్గా మనం ప్రిపేర్ అవుతున్నామంటే ఐ ఆమ్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్స్, అది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది. బట్ ఇక్కడ మనం 1 వీక్ క్రితం స్టార్ట్ చేసి ఇప్పటికీ కూడా ప్రిపేర్ అవుతూ ఉన్నాము. సో లాస్ట్లో మనం గతంలో స్టార్ట్ చేస్తాం, అది ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి మనం ఈ సెంటెన్స్ని మనం ఈ టెన్స్లో మాత్రమే చెప్పాలి. ఇక్కడ పాయింట్ ఆఫ్ టైం ఉంటుంది. పాయింట్ ఆఫ్ టైం, పీరియడ్ ఆఫ్ టైం రెండు ఉంటాయి. సిన్స్ అని పెట్టడానికి మనం పాయింట్ ఆఫ్ 99 అంటాము. ఫర్ అనేది ఫర్ ద లాస్ట్ 2 days, ఫర్ ద లాస్ట్ 1 week, ఫర్ ద లాస్ట్ 10 years అని ఫర్ పెడితే ఫర్ ద లాస్ట్ 10 years లాస్ట్ అని వచ్చేటప్పుడు ఫర్ పెడతాము. ఏదైనా నెంబర్ వేసినప్పుడు మనం సిన్స్ పెడతాము. సో మనం ఇంకొక ఎగ్జాంపుల్ గమనిద్దాం. హీ హ్యాస్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ ఆఫీస్ since 2010. అతను 2010 నుంచి ఈ ఆఫీసులో పనిచేస్తూ ఉన్నాడు, అంటే ఇప్పటికీ కూడా అతను పనిచేస్తూ ఉన్నాడు. ఇదే సెంటెన్స్ ఇంకోలా చెప్పాలంటే హీ హ్యాస్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ ఆఫీస్ ఫర్ లాస్ట్ 10 years. He has been working in this office since 2010. 2010 నుంచి అతను ఈ ఆఫీసులో పనిచేస్తూ ఉన్నాడు, ఇప్పటికీ కూడా పనిచేస్తున్నాడు. అదేవిధంగా ఇంకోలా చెప్పాలంటే he has been working in this office for the last 10 years. గత 10 సంవత్సరాలుగా అతను ఈ ఆఫీసులో పనిచేస్తూ ఉన్నాడు, ఇప్పటికీ చేస్తున్నాడు అనే మీనింగ్ ఇక్కడ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ షీ అయింది అనుకోండి, మనం హ్యాస్ వాడతాం. షీ హ్యాస్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ ఆఫీస్ సిన్స్ 2010. దే పెట్టినట్లయితే దే హ్యావ్ బీన్, దే వచ్చినప్పుడు హ్యావ్ రావాలని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. దే హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ ఆఫీస్ సిన్స్ 2010. ఇప్పుడు మనం పాజిటివ్స్ గమనించాం. నెగిటివ్ ఒకసారి గమనించినట్లయితే దే హ్యావింట్, ఇక్కడ నెగిటివ్ చెప్పేసుకున్నా. ఐ హ్యావింట్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్స్, నేను ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వటం లేదని నెగిటివ్ వస్తుంది. హీ హ్యాజింట్ బీన్, అతను వర్కింగ్ చేయటం లేదు, అతను పని చేయటం లేదు ఆఫీస్లో. అలాగే షీ హ్యాజింట్ బీన్, హ్యాస్ బీన్కి హ్యాజ్ నాట్ పెట్టుకుంటే సరిపోతుందండి. షీ హ్యాజ్ నాట్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ ఆఫీస్, ఆమె ఈ ఆఫీస్లో పని చేయటం లేదని నెగిటివ్ మీనింగ్ మనకి ఇక్కడ వస్తుంది. మనం ఇంట్రాగేటివ్ నేర్చుకుందాం. హ్యావ్ యు బీన్ working in this office? Have you been working
in this office for the last 10 years. నువ్వు గత 10 సంవత్సరాల నుంచి ఈ ఆఫీసులో వర్క్ చేస్తున్నావా అనే మీనింగ్ వస్తుంది. హ్యావ్ యూ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ ఆఫీస్ ఫర్ ద లాస్ట్ 10 years. గత 10 సంవత్సరాల నుంచి ఈ ఆఫీసులో నువ్వు పని చేస్తున్నావా అనే మీనింగ్ వస్తుంది. హ్యాడ్ షీ బీన్ వర్కింగ్, ఆమె అని చెప్పడానికి హ్యాడ్ షీ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ ఆఫీస్ ఫర్ ద లాస్ట్ 10 years. ఆమె గత 10 సంవత్సరాలుగా మన ఈ ఆఫీసులో పని చేస్తుందా అని, లేదా హ్యావ్ పెట్టినట్లయితే దే అని కూడా పెట్టుకోవచ్చు. హ్యావ్ దే బీన్ వర్కింగ్ ఇన్ దిస్ ఆఫీస్ ఫర్ ద లాస్ట్ 10 years. గత 10 సంవత్సరాలుగా వారు ఈ ఆఫీసులో పనిచేస్తున్నారా అనే మీనింగ్ ఇక్కడ వస్తుంది. ఇవి ఇంట్రాగేటివ్ పాజిటివ్ అవుతాయి. మనం ఇంట్రాగేటివ్ నెగిటివ్ కావాలంటే హ్యావింట్ పెట్టుకోవచ్చు. హ్యావింట్ ఆర్ హ్యాజింట్, హియర్ ఆల్సో హ్యావింట్. హ్యావింట్ యూ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ ఆఫీస్ ఫర్ ద లాస్ట్ 10 years. గత 10 సంవత్సరాల నుంచి నువ్వు ఈ ఆఫీసులో పని చేయటం లేదా అనే మీనింగ్ వస్తుంది. హ్యాజింట్ షీ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ ఆఫీస్ ఫర్ ద లాస్ట్ 10 years. గత 10 సంవత్సరాల నుంచి ఆమె ఈ ఆఫీసులో పని చేయటం లేదా అని వస్తుంది. హ్యావింట్ దే బీన్ వర్కింగ్ ఇన్ దిస్ ఆఫీస్ ఫర్ ద లాస్ట్ 10 years. వారు గత 10 సంవత్సరాల నుంచి ఈ ఆఫీసులో పని చేయటం లేదా అనే మీనింగ్ ఇక్కడ వస్తుంది. ఇప్పుడు WH క్వశ్చన్స్ ఒకసారి గమనిద్దాం. Why have you been working? Why have you been working in this office? Working in this office. ఇది WH క్వశ్చన్ అవుతుంది ఈ టెన్స్లో. నీవు ఈ ఆఫీస్లో ఎందుకు పనిచేస్తూ ఉన్నావు అనే మీనింగ్ ఇక్కడ వస్తుంది. అలాగే why has she been? Why has she been? ఆమె ఈ ఆఫీస్లో ఎందుకు పని చేస్తూ ఉంది అంటే ఇప్పుడు చేస్తున్నట్టు కాదండి, గతంలో ఎప్పటి నుంచో స్టార్ట్ చేసి ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నట్టు మీనింగ్ వస్తుంది. లేదా వై హ్యావ్ దే బీన్ వర్కింగ్ ఇన్ దిస్ ఆఫీస్. వారు ఈ ఆఫీస్లో ఎందుకు పనిచేస్తూ ఉన్నారనే మీనింగ్ ఇక్కడ వస్తుంది. సో మనం ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని అన్ని సెంటెన్స్ని ఈ టెన్స్లో ఎలా తెలియజేస్తాం ఒకసారి గమనిద్దాం. I have been waiting for you for the last 1 hour. దీని అర్థం ఏంటంటే 1 hour నుంచి నేను నీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను అనే మీనింగ్ ఇక్కడ వస్తుంది. ఇక్కడ షీ పెట్టినట్లయితే షీ హ్యాస్ బీన్, ఆమె 1 hour నుంచి నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అలాగే వెయిట్ చేస్తూ ఉంది. హీ వచ్చినట్లయితే హ్యాస్ పెట్టాలి. హీ హ్యాస్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ ఫర్ ద లాస్ట్ 1 hour. అతను నీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడనే మీనింగ్ ఇక్కడ వస్తుంది. ఇప్పుడు మనం క్వశ్చన్ తయారు చేద్దాం. హ్యావ్ యూ బీన్ వెయిటింగ్ ఫర్ మీ, ఇక్కడ మీ పెట్టుకుందాం, ఫర్ ద లాస్ట్ 1 hour. గత 1 hourగా నువ్వు నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నావా అనే మీనింగ్ వస్తుంది. ఇక్కడ మీ అంటే నా కోసం అండి, యూ అతను అడుగుతున్నాం మనం. హ్యావ్ యూ బీన్ వెయిటింగ్ ఫర్ మీ ఫర్ ద లాస్ట్ 1 hour. లాస్ట్ 1 hour నుంచి నువ్వు నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నావా అని వస్తుంది. హ్యాస్ షీ బీన్ వెయిటింగ్ ఫర్ మీ ఫర్ 1 hour. ఆమె గంట నుంచి నా కోసం వెయిట్ చేస్తూ ఉందా అనే మీనింగ్ ఇక్కడ వస్తుంది. ఈ విధంగా మనం ఈ టెన్స్ ఉపయోగించి రకరకాల సెంటెన్స్ తయారు చేస్తూ మనం ఇంగ్లీష్ని ఈజీగా నేర్చుకోవచ్చు. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.